దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో జీఎస్టీ పన్నుల స్లాబులు కేవలం 2 మాత్రమే ఉండబోతున్నాయని కేంద్రం ప్రకటించింది. వినియోగదారులకు తక్కువ ధరలు, వ్యాపారులకు లావాదేవీల్లో సరళత ఈ మార్పు కీలకంగా మారబోతోంది. అమెరికా టారిఫ్లు పెరిగిన వేళ దేశీయ ఉత్పత్తులకు ఊతమిచ్చేందుకు కేంద్రం ముందడుగు వేసింది. పన్ను శాతం తగ్గించడంతో వ్యాపారాల టర్నోవర్ వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. జీఎస్టీ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వ్యాపారం సాగించేందుకు మార్గం సుగమమైంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానంతో కేంద్ర రాష్ట్రాల ఆదాయ వృద్ధికి దోహదపడుతోంది. ఇంతకీ జీఎస్టీ పన్నుల స్లాబులు ఏ విధంగా మారబోతున్నాయి? ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం, వినియోగదారులకు ఎలాంటి లాభం చేకూరనుంది? విశేషాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారికంగా 2017 జూలై 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం 101వ సవరణ చట్టం ద్వారా ఈ పన్ను విధానాన్ని అమలు పరిచారు. జీఎస్టీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పాత పన్నులైన వ్యాట్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ వంటి అనేక పన్నులను ఒకే పన్ను వ్యవస్థగా ఏకీకృతం చేశారు. జూలై 1వ తేదీని జీఎస్టీ డేగా జరుపుకుంటారు. జీఎస్టీ అమలైన తొలి నెలలోనే భారత ప్రభుత్వ ఖజానాకు 92,283 కోట్ల ఆదాయం లభించింది. ఇది కొత్త పన్ను విధానం పట్ల ప్రజల స్పందన ఎంతగానో ఉన్నదని సూచిస్తోంది. జీఎస్టీ విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను ఆదాయం సులభంగా చేరేలా వ్యవస్థను రూపొందించారు. ఇందుకోసం సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ మరియు సెస్ అనే 4 ప్రధాన భాగాలను ప్రవేశపెట్టారు. సిజిఎస్టీ ద్వారా కేంద్రానికి ఆదాయం, ఎస్జిఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం, ఐజిఎస్టీ ద్వారా 2 రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీలపై పన్ను, సెస్ ద్వారా విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై అదనపు పన్నులు ఉండేలా డిజైన్ చేశారు. సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతుల వరకు వినియోగించే వస్తువులకు జీఎస్టీ ధరలు వర్తించేలా ప్రభుత్వం స్లాబులను రూపొందించింది. ఇందుకోసం 0%, 5%, 12%, 18%, 28% అనే పన్ను స్లాబులను అమలు చేశారు. నిత్యావసర వస్తువులను పన్ను ఉండదు. అలాగే బంగారం, రత్నాలకు ప్రత్యేక స్లాబులుగా 0.25% లేదా 3% పన్ను విధిస్తున్నారు. ఈ విధంగా జీఎస్టీ వ్యవస్థ ప్రజల అవసరాలను, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా మార్చింది. అనామత్తు వ్యాపారాలు అంటే జీరో బిజినెస్ చాలా వరకు తగ్గింది. జీఎస్టీ ఆదాయంలోని ముఖ్యమైన మైలురాళ్లను కూడా మనం తెలుసుకోవాలి. ప్రారంభ నెలలో 92,283 కోట్లు పన్నుల రూపంలో వసూలయ్యాయి. కేవలం 10 నెలల వ్యవధిలోనే ఆ సంఖ్య 103,000 కోట్లకు చేరింది. 7 సంవత్సరాల తర్వాత 2024 ఏప్రిల్లో జీఎస్టీ రూపంలో 2,10,000 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు లభించింది. అత్యధికంగా 2025 ఏప్రిల్లో 2,37,000 కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయి. ఇంతటి ఆదాయ వృద్ధికి కారణం జీఎస్టీ విధానంలో తీసుకువచ్చిన సులభతర వ్యాపార సూత్రాలే. దేశంలో ఎక్కడ నుంచైనా వ్యాపారం సాగించేందుకు వచ్చిన వెసులుబాటు వల్ల వ్యాపార వర్గాలు జీఎస్టీ విధానాన్ని స్వీకరించాయి. అధికారుల బెడద తగ్గింది. నిఘా కేవలం అనుమానిత సంస్థలపైనే కొనసాగుతోంది. పన్ను చెల్లింపు ప్రక్రియ పారదర్శకంగా మారింది. ఇది కేవలం పన్ను విధానం కాదు, వ్యాపార స్వేచ్ఛకు, ఆర్థిక స్థిరత్వానికి, నవభారత నిర్మాణానికి వేసిన బలమైన పునాది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు, ప్రభుత్వాలు చేసిన అభ్యర్థనల నేపథ్యంలో జీఎస్టీ పన్ను స్లాబుల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు, వినియోగదారులు ఎదురుచూస్తున్న కీలక మార్పులు. ఇవి 3 ప్రధాన రంగాల్లో మార్పులకు దారితీశాయి. 5 స్లాబులు స్థానంలో కేవలం 5, 18% పన్నులు మాత్రమే ఉండనున్నాయి. అయితే 40% ప్రత్యేక స్లాబ్ మాత్రం హానికర వస్తువులకు మాత్రమే ఉంటుంది. అంటే వాటి వినియోగాన్ని తగ్గించడమే ప్రధానంగా గమనించాలి.
దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వాలు చేసిన అభ్యర్థనల నేపథ్యంలో జీఎస్టీ పన్ను స్లాబులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు, వినియోగదారులు ఎదురు చూస్తున్న కీలక మార్పులకు దారితీశాయి. ఇప్పటి వరకు ఉన్న 5 స్లాబుల స్థానంలో ఇకపై కేవలం 2 ప్రధాన స్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి. సాధారణ వినియోగ వస్తువులకు 5% సేవలు మరియు ఇతర ముడి సరుకులకు 18% పన్ను విధించనున్నారు. అయితే 40% ప్రత్యేక స్లాబ్ మాత్రం హానికర వస్తువులకు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా తంబాకు, మద్యం వంటి వస్తువుల వినియోగాన్ని తగ్గించడమే ఈ స్లాబ్ ఉద్దేశం. జీఎస్టీ పరిధిలోకి ఇంకా రాని పెట్రోల్, డీజిల్ వంటి అంశాలపై చర్చ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే ఈ మార్పులు జీఎస్టీ విధానాన్ని మరింత పారదర్శకంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా సాగుతున్నాయి. సాధారణ వినియోగ వస్తువులను 5% స్లాబ్లోకి, సేవలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ముడిసరుకులను 18% స్లాబ్లోకి తీసుకురానున్నారు. అంటే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5% స్లాబ్లకి మారనున్నాయి. అలాగే 28% స్లాబ్లో ఉన్న 90% వస్తువులు 18% స్లాబ్కి మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన జీఎస్టీ మార్పు విధానంతో వినియోగదారులకు ఊరట కలగనుంది. జీఎస్టీ అనేది పన్నుల వసూళ్లు లక్ష్యమే కాదు, సామాన్యులకు ధరలు అందుబాటులోకి తీసుకురావాలన్నది కూడా కీలక కాన్సెప్ట్. కేంద్రం తీసుకున్న 2 స్లాబుల విధానంతో ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ మార్పులతో వ్యాపార వర్గాలకు పన్ను విధానం మరింత సరళంగా మారనుంది. కంప్లైంట్స్ ప్రక్రియ సులభతరం అవుతుంది. పన్ను చెల్లింపులో పారదర్శకత పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయంలో తాత్కాలిక తగ్గుదల కనిపించినా వినియోగం పెరగడం వల్ల దీర్ఘకాలికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్పులు జీఎస్టీ విధానాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా సాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జీఎస్టీ పన్నుల వసూళ్లు కూడా బాగానే సమకూరాయి. 2017లో తొలి ఏడాదిలోనే 7.40 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఆ తర్వాత గణనీయంగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జీఎస్టీ ఆదాయం సుమారు 22 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రాల వారీగా పన్నుల వసూళ్లను గమనిస్తే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు తొలి 4 స్థానాల్లో నిలిచాయి. మొదటి 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు కూడా స్థానం లభించింది. ఇది 2025లో ఇప్పటి వరకు వచ్చిన పన్నుల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. రాష్ట్రాల పన్ను ప్రగతిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. అధిక వసూళ్లు సాధించిన రాష్ట్రాలకు మరింత పన్ను స్వేచ్ఛ, వివాద పరిష్కార మెకానిజం, నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తోంది. తక్కువ వసూళ్లు ఉన్న రాష్ట్రాలకు పన్ను అవగాహన కార్యక్రమాలు, కంప్లయన్స్ మద్దతు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ ద్వారా పన్నుల రాబడిని పెంచేలా కేంద్ర అధికారులు ముందుగడుగు వేస్తున్నారు. ఇది న్యాయబద్ధమైన వ్యాపారానికి అండగా నిలిచే ప్రభుత్వ సంకల్పంగా ఉండాలి. दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला हूं। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया। पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स
भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है। జీఎస్టీ మార్పులు కేవలం పన్ను స్లాబుల పరిమితిలోనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా సాగుతున్నాయి. వినియోగదారులకు తక్కువ ధరలు, వ్యాపారులకు లావాదేవీల్లో సరళత, ప్రభుత్వానికి స్థిర ఆదాయం, ఈ 3 లక్ష్యాల మధ్య సమతుల్యత సాధించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. జీఎస్టీ మార్పుల ప్రభావం ఎలా ఉండబోతుందో, ప్రజలు, వ్యాపార వర్గాలు ఎలా స్పందించబోతున్నాయనేది భవిష్యత్ తేల్చనుంది. ఇది కేవలం ఆర్థిక విశ్లేషణ కాదు, భారత ఆర్థిక దిశ నిర్దేశించే సంకేతం కూడా.